సంస్కార ఆరాధనలో పాలు పొందాలనే ఆకలి నీకు ఉండగలగాలి. అయ్యో నేను కూడా ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలే, నేను కూడా ఏమండి సంస్కారార్థంలో పాలు పొందాలి, నేను కూడా పస్కాని భుజించాలి అన్న ఆకలి నీకుందా? ఆ ఆకలి నీకుంటే ఏం చేస్తావు? మారు మనసు పొందుతావు. మారు మనసు పొందిన నీవు బాప్తిస్మాన్ని పొందుతావు. నమ్మకంగా బ్రతకాలని ఆశ ఉంటుంది, యథార్థంగా జీవించాలని ఆ కోరిక ఉంటుంది, కళంకం లేని జీవితం, నిష్కళంకమైన జీవితం జీవించాలనే ఆ తపన నీకుంటుంది, ఆకలి నీకుంటుంది ప్రియమైన వారు. ఎందుకంటే సంస్కారార్థంలో పాలు మంచి మనస్సాక్షి కలిగి నేను పాలు పొందాలి అని నువ్వు ఆశపడతా ఉంటావు కనుక మారు మనసు పొందేది లేదా? బాప్తిసం పొందేది లేదా? ప్రభురాత్రి భోజనంలో పాలు పొందదామన్న ఆశ లేదా? సంస్కారాలలో పాలు పొందాలన్న ఆశ లేదా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నలగొట్టబడింది ఏమండి, ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నది ఏమండి, తనకై తానే అప్పగించుకున్నది, ఆ రక్తాన్ని చిందించింది. ఎందుకంటే నీకు నాకు నిత్య జీవం ఇచ్చేదానికి.